తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి గళాలు ప్రకంపనలు రేపుతున్నాయి. అనేక రకాల కారణాలతో సీనియర్లు నిరసన స్వరాలు వినిపిస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఒకవైపు రాజీనామాకు సిద్ధపడగా త్వరలో ఏనుగు రవీందర్ సహా అనేక మంది పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వేం నరేందర్కి రాజ్యసభ ఇవ్వడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. రాజ్యసభ దక్కకపోవడంతో వి హనుమంతరావు, మధుయాష్కి జగ్గారెడ్డి చిటపట్లాడుతున్నారు. ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్న తమకు హైకమాండ్ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొద్ది నెలల క్రితం అనూహ్య రీతిలో మంత్రి పదవి చేజెక్కించుకున్న అజారుద్దీన్ చిక్కుల్లో పడబోతున్నారు. ఆయన 6 నెలల్లో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఆయన కేవలం ఎమ్మెల్సీ అవడానికి మాత్రమే అవకాశం ఉంది. అయితే అందుకు ఇంకా నెల రోజులు గడువు మాత్రమే ఉంది. నెలలోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన మంత్రి పదవి పోవడం ఖాయం. దీంతో ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా గ్రూపు రాజకీయాలు రాజమేలుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పరిస్థితి పైకి కనిపిస్తున్నంత చక్కగా మాత్రం లేదు. ఇంకా ఇదే అంశంపై మా చీఫ్ బ్యూరో సలాం మరిన్ని వివరాలు అందిస్తారు. సలాం, చెప్పండి. మరి తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి గళాలు ప్రకంపనలు రేపుతున్నట్లు చూస్తున్నాము. మరి సీనియర్లు కూడా రాజీనామా చేస్తున్నట్లు వినిపిస్తుంది. అసలు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత, అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల తర్వాత
కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది తెలంగాణలో. అయితే తెలంగాణను తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనేటటువంటి అనే భావనతో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పవచ్చు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం పాలన పగ్గాలు చేపట్టి ఇక్కడ తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదేవిధంగా టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ప్రస్తుతము. అదేవిధంగా ఈ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బలోపేతమయ్యేందుకు ఇప్పటికీ అన్ని రాజకీయ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలను ఏకమత్యం చేస్తూ ఇప్పటికే పార్టీ పూర్తి స్థాయిలో అయ్యేందుకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి విభేదాలు ప్రస్తుతము పార్టీ పరువును అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి లుకలను తెరపైకి తెస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఇటీవల ఏదైతే జగిత్యాల జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశము ప్రస్తుతము ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి విభేదాలు, తెరపైకి వచ్చేటటువంటి విభేదాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జీవన్ రెడ్డి సైతము సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తాను ఉండేటటువంటి పరిస్థితులు లేవు, తాను రాజీనామా చేసేందుకు సైతము సిద్ధంగా ఉన్నాను అనే ధోరణిలో జీవన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇటీవల అంటే రానున్నటువంటి అంటే నెక్స్ట్ అంటే వచ్చే నెలలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియా వేదికగా షికార్లు చేసినటువంటి మాట కూడా మనం గమనించవచ్చు. అయితే ఇదే తరహాలోనే అంటే ఎన్నో కాంగ్రెస్లో ఒక సీనియర్ నేతగా ఎదిగినటువంటి జీవన్ రెడ్డి ప్రస్తుతము పార్టీ వీడేటటువంటి పుకార్లు ప్రస్తుతము వైరల్ కావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. అయితే అదేవిధంగా జీవన్ రెడ్డి అంశమే కాదు, మరొక రకంగా ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతము తాజాగా 12 మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ సమావేశాన్ని నిర్వహించారని చెప్పేసి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు జీవన్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా 12 మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ సమావేశం నిర్వహించడంపై సైతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సైతం దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తుందని మనకు సమాచారం అందుతుంది. అయితే అసలు ఎందుకు ఈ సీక్రెట్ సమావేశం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనే కోణంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం ఆరా తీసినట్లు సమాచారం. అయితే మొత్తం మీద తనకు మంత్రి పదవి రాలేదనేటువంటి కారణంతో ఇప్పటికే మంత్రి పదవి రాలేదనేటటువంటి కారణంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలుసార్లు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా కూడా కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీక్రెట్ సమావేశాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించడంపై దీనిపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటీవల రాజ్యసభ సీట్లను పంచడంలో కూడా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై సీనియర్లను కాదని వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు దక్కించారని చెప్పేసి దీనిపై కొంతమంది సీనియర్లు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద కాస్త తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు ఓవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఇలా అసంతృప్తి అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి లుకలుకలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తుండడంపై కాస్త కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా దీనిపై మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా కొండా సురేఖ ఏదైతే వరంగల్ జిల్లాకు చెందినటువంటి తూర్పు వరంగల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండా సురేఖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వరంగల్ జిల్లాలో కొండా సురేఖతో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డికి వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త తలనొప్పిగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటీవల కేబినెట్లోకి తీసుకున్నటువంటి అజారుద్దీన్ అంటే మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని అందించాల్సి ఉంది. ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో పలువురు అసంతృప్తిగా ఉన్నట్లు, అయితే ఎవరికి ఏ పదవులు దక్కుతాయనేటటువంటి కోణంలో కూడా ఇప్పటికే అందరూ చర్చలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా పార్టీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది తెలంగాణను. ఆ తర్వాత ఇందిరమ్మ రాజ్యం పేరిట తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనే భావనతో అంటే అధికార పగ్గాలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీలకు సంబంధించి కూడా ఏదైతే నామినేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటికి భర్తీ చేసేందుకు కూడా
పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై పదవులు ఆశించిన వారు కూడా కాస్త అసంతృప్తితో ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇలా ఒక్కొక్కటి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి విభేదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తుండడం పట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం పూర్తి స్థాయి వీటిని అంటే చక్కదిద్దే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతము తన పరిధిలో ఉన్నటువంటి ఏదైతే తన మాట వినగలిగేటటువంటి నాయకులకు, అదేవిధంగా సీనియర్లకు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధినాయకత్వాల సూచన మేరకు ఇప్పటికే వారికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నాలకు పూనుకున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ఇతర మంత్రులు ఏదైతే బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కూడా ఈ వచ్చేటటువంటి విభేదాలను ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోవాలనేటటువంటి కోణంలో ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసినట్టు మన సమాచారం. ఏదేమైనప్పటికీ 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం రోజుకొక విభేదాలు తెరమీదికి రావడంపై కాస్త అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఢిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వానికి పూర్తి ఆదేశాలు వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ ఈ విభేదాలను పూర్తి స్థాయిలో అంటే శాంతింపజేసేలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకు నేతలు ఎవరైతే అసహనంతో ఉన్నారో, ఎవరైతే సీరియస్గా ఉన్నారో వారిని గుర్తించి వారిని ఎట్టి పరిస్థితుల్లో శాంతింపజేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు ఆదేశాలు వచ్చాయి. దీనిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పవచ్చు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి లుకలుకలు పూర్తి స్థాయిలో స్వస్తి పలుకుతాయా, లేకపోతే మున్ముందు ఏమైనా ఢిల్లీ నుంచి అంటే అధిష్టానం పెద్దలు కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పటికే మనం గమనించవచ్చు, రాహుల్ గాంధీ కూడా వచ్చి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. వారికి సమీక్ష సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా దిశానిర్దేశం కూడా చేశారు. కానీ మళ్ళీ అదే తరహాలో ఎవరైనా సరే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు వచ్చి ఈ జీవన్ రెడ్డిని, అదేవిధంగా ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాల్గొన్నటువంటి 12 మంది సీక్రెట్గా పాల్గొన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వీరి యొక్క పూర్తి వివరాలు ఏంటి, వీరి యొక్క అసంతృప్తి యొక్క కారణాలు ఏంటి అనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్కు వరంగా మారేటటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సలాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.